Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. సంగీత దర్శకుడు గీత రచయిత వీళ్ళిద్దరూ వేరు వేరు ప్రొఫెషన్స్. కానీ వీళ్ళిద్దరూ ఒకటే అయితే ఆ పాటలు కానీ ఆ మ్యూజిక్ కానీ ఎంత అద్భుతంగా ఎంత మెలోడియస్గా ఎంత జనరంజకంగా ఉంటాయంటానికి నిదర్శనంగా రాబోతున్నటువంటి సినిమా ప్రణయ గోదావరి. ఆ సినిమాకి సంగీత దర్శకుడు కమ్ లిరిసిస్ట్ ఈజ్ మార్కండేయ. తొలిసారిగా సంగీతానికి దర్శకత్వం వహిస్తున్నారు. అట్లాగే ఎంతోమంది సినీ ప్రముఖుల సపోర్ట్ కూడాను, అంటే లిరిసిస్టులు ముఖ్యంగా చంద్రబోస్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, అలాగే డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టారు, వీళ్ళందరి సపోర్ట్ కూడా తనకు లభించడంతో ఆ మ్యూజిక్ అందరూ కూడా విని సినిమా మ్యూజిక్ చాలా బాగుందని ఎంకరేజ్ చేయటమే కాకుండా వేల కొద్ది వ్యూస్ అనేటువంటి రావడంతో ఈ రోజున ప్రణయ గోదావరి ఆడియో అనేటువంటి సంచలనం సృష్టిస్తుంది. నాతో ఉన్నారు ఇక్కడ ప్రణయ గోదావరి మ్యూజిక్ డైరెక్టర్ కమ్ లిరిసిస్ట్ మార్కండేయ గారు. మార్కండేయ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఈ చాలా రేర్ కాంబినేషన్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ లిరిసిస్ట్ ఒకళ్ళే కావటం అనేటువంటిది. అవును సార్. ఎలా అనిపించింది? ఆ ట్యూన్స్ మీరే కంపోజ్ చేసుకొని మీరే రాసుకున్నారా? రాసుకున్న తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసుకున్నారా? ఫస్ట్ నేను లిరికే రాశాను. లిరిక్ రాస్తూ అలా ఏ బాణీలు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సందర్భాన్ని క్యాప్చర్ చేస్తూ బాణీ కట్టుకోవడం జరిగింది సార్. అలా స్టార్ట్ చేశాను ట్యూన్స్. దీంట్లో 6 పాటలు, మొత్తం 6 పాటలు 5 పాటలు మీరు రాశారు. 5 నేను రాశాను. 6వ పాట మాత్రం మన గురుచరణ్ గారు, గురుచరణ్ రైటర్ గారు అతను రాశారు. అదేంటి సిచ్యువేషన్ సాంగ్? ప్రణయ గోదావరి మీద, గోదావరిలో జరిగే ఒక రొమాంటిక్ సాంగ్. అసలు ప్రణయ గోదావరి అనే టైటిల్ లోనే చాలా పొయిటరీ ఉంది, చాలా రిథమిక్ సెన్స్ ఉంది, ఒక ఫీల్ గుడ్ కంటెంట్ అనేటువంటిది కనిపిస్తుంది ఆ టైటిల్ లో గానీ ఆ ఇదిలో గానీ. దీనికి దర్శకులు విఘ్నేష్ విఘ్నేష్ గారని. విఘ్నేష్ ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. మీకు ఎలా వచ్చింది ఈ అవకాశం? ఫస్ట్ ఒక మాట చెప్పారు, మీ కథ వినండి, మీరు చేయగలిగితే చేయండి, సాంగ్స్ కంపోజ్ చేయండి. కొంచెం రిలేషన్ అతను అయినా సరే గానీ మీరు బాణి నచ్చితే, అంటే మీరు కంపోజిషన్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటాము, లేకపోతే లేదని చెప్పారు. అలా ఒక సాంగ్ తో స్టార్ట్ అయ్యాం సార్. ఫస్ట్ ఒక సాంగ్ చేసాము, దాన్ని బట్టి 2వ సాంగ్ అలా ఇచ్చారు. ఆ విధంగా అన్ని ఆక్రమించేశారు. 5 పాటలు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ 5 పాటలు ఒక సినిమాలో రాయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటే ఇంతవరకు చరిత్రలో జరగల. మ్యూజిక్ డైరెక్టర్ ఏదో ఒకటే సరదాగా రాసేవారు. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పాట కూడా వాళ్ళే పాట, భీమ్ గారు కానీ వీళ్ళందరూ కూడాను. అప్పుడప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ప్రయత్నాలు చేస్తూ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. బట్ రేర్ కాంబినేషన్. ఇలా 5 పాటలకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇప్పటివరకు 4 రిలీజ్ చేశాం సార్ లిరికల్ గా. 4కి బాగా రెస్పాన్స్ ఉంది సార్. అంటే 2000 అవతల విన్న సాంగ్స్ లా ఉన్నాయి. ఒక ఎస్ఏ రాజ్ కుమార్ గారు, ఇళయరాజు గారు స్టైల్లో ఉన్నాయి, హీరవాణి గారు అని చెప్పి కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. అంతా మెలోడీ ఇచ్చారండి, మళ్ళీ రిపీట్ అయింది మెలోడీ అనేది కామెంట్స్ మాత్రం. మెలోడీ అనేటువంటిది మీ టైటిల్ లోనే ఉంది. ప్రణయ గోదావరి అనేటువంటి దాంట్లోనే ఒక మెలోడీ ఉంది, ఒక పొయిటిక్ సెన్స్ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కంపోజ్ చేస్తారు. యాక్చువల్ ఏంటంటే సబ్జెక్ట్ కూడా అలాంటిది సార్. ప్రణయ గోదావరి సాంగ్ రియల్లీ వింటుంటే ఆ సాంగ్ లోనే టైటిల్ సాంగ్ కదా ఒకటి ఉంది కదా, ప్రణయ గోదావరి. టైటిల్ సాంగ్ లో ఆ మ్యూజిక్ అనేటువంటిది ఒక వింటేజీ లుక్ కనిపించింది. వింటేజ్ మెలోడీ, 70s 80s నాటి మ్యూజికల్ ఇది కనిపించింది. ఒకప్పుడు రాజన్ నాగేంద్ర గారు ఇట్లాంటి వాళ్ళందరూ చేసినటువంటి ఆ ఓల్డ్ టేస్ట్ కనిపించింది. వెరీ గుడ్. ఎట్లా వచ్చింది రెస్పాన్స్? రెస్పాన్స్ అయితే బాగుంది సార్. చాలా వరకు అయితే ఆడియన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మూస పద్ధతి నుంచి మనం బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు మెలోడీస్ బాగా తగ్గినాయి, కానీ మనం మెలోడీస్ చేస్తే ఎలా ఉంటది, మళ్ళీ పరిచయం చేస్తే ఎలా ఉంటుంది ఒక ఆలోచనతోటి చేశాం. కాబట్టి జనాలు కూడా వాటి కోసం వెయిటింగ్ చేస్తున్నారు సార్. ఖచ్చితంగా వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంచిగా కామెంట్ కూడా పెడుతున్నారు. మళ్ళీ మెలోడీ వినే టైం వచ్చింది, బాగా చేస్తున్నారని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది సార్. మెలోడీ అయితే ఇవ్వగలిగాను, ఒక హ్యాపీ అయితే ఉంది. అలాంటి సబ్జెక్ట్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లోనైనా సినిమా విజయంలో సంగీతం అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి వీటిలో సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్ గా సినిమా డెబ్యూ సినిమాకే ఇంత ఛాన్స్ రావటం అనేటువంటి గొప్ప విషయం. అయితే అసలు ఇంత చెయ్యాలి అంటే సంగీతం పట్ల ఒక అవగాహన ఉండాలి, సంగీతంలో ఒక అనుభవం ఉండాలి. మీకున్న పూర్వ అనుభవం ఏంటి? మీరు ఎవరి దగ్గర పనిచేశారు? మ్యూజిక్ డైరెక్టర్ అవటం అనేటువంటిది ఎలా జరిగింది? అంతకుముందు ఏంటి మీ నేపథ్యం? సార్ నేను లిరిక్ రైటర్ గా వద్దామని అనుకున్నాను. అంటే లిరిక్ రైటర్ గా లైఫ్ స్టార్ట్ చేస్తే ఎంత ఏజ్ అయిపోయినా సరే
లిరిక్ రాస్తుండొచ్చు, దానికి ఏదో సమాలేన ఒక ఆశతోటి వచ్చాను. కట్ చేసి ఏమైందంటే లిరిక్ రైటర్ అంటే కొంచెం ఒక చులకన భావం వచ్చేసి ఎక్కువ పట్టించుకోకపోవడం, ఎక్కువ అంటే రెమ్యునేషన్ డబ్బులు ఇవ్వకపోవడం, అవి కొన్ని ఫేస్ చేసాం. బాగా చాలా మంది వచ్చేస్తున్నారు లిరిక్ రైటర్స్, ప్రతి ఒక్కళ్ళు పట్టుకున్న ప్రతి ఒక్కరు నేను లిరిక్ రైటర్ అని వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా వరకు కొంచెం పేమెంట్లు అలా ఇవ్వరు అన్నట్టు. అంటే ఒక ఏదో ఒక సాంగ్ బ్లాస్ట్ అయితే తప్ప మనం వెలుగులోకి రాలేం అనిపించి నాకే అనిపిస్తుంది. అసలు మనం మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, మనం కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది ఒక ఆలోచన వచ్చింది సార్. అది ఒక రాజకీయ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతనితో పాటు ఒక 2 years 3 years పని చేశా. సాంగ్ ఎలా కంపోజ్ చేయాలి, ఎలా మనం అంటే టేక్ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు వాడాలి, దేనికి వాడాలి అనేది కొంచెం బాగా అతని దగ్గర నేర్చుకున్నాడు సార్. దాన్ని బట్టి నేను ముందడిగేశాను, ఏదేమైనా సరే మనం మ్యూజిక్ చేయొచ్చు అని చెప్పి నా పాటలు నేనే రాసుకోవడం, కంపోజ్ చేసుకోవడం జరిగింది. అలా ఒక మంచి సినిమా కోసం వెయిటింగ్ చేసిన సమయంలో ఇలాంటి సినిమా పడింది. దీనికంటే ముందు లిరిక్ రైటర్ గా గానీ మ్యూజిక్ డైరెక్టర్ గా గానీ చేసినటువంటి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదా సార్, ఇప్పుడు లేడు అతను, అంటే లైమ్ లైట్ లో లేడు. బండా కృష్ణ అంటే అతను కృష్ణుడు అని హీరో విని ఉంటారు మీరు. విష్ణుమూర్తి ఇప్పుడు పోలీస్ అవతారాల వినాయకుడు సినిమా అతను సార్. అతని సినిమాకి 2-3 పాటలు రాశాను. రమ్యకృష్ణ గారి డివిజన్ సినిమా జగన్మాత అనే సినిమా వచ్చింది సార్, దానికి 2 సాంగ్స్ రాశాను. ఇంకోటి స్టూడెంట్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది. అలా కొన్ని చేశాను సార్. లిరిక్ రైటింగ్ లో చిన్న అనుభవం ఉంది సార్, అలా చేశాను. అయితే కొన్ని సినిమాలు బయటకు రాలేదు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నల్గొండ జిల్లా సార్, తెలంగాణ, వెంకేపల్లి అని మరుగుడ మండలం. అది మా ఊరు సార్, వెంకేపల్లి అని ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ నుంచి ఒక 80 kilometers ఉంటుంది. టోటల్ గా ఇప్పుడు మీరు మీ సినిమాకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సినిమాలో ప్రస్తుతం చేశారు, సంతోషం. తర్వాత ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలా, లిరిక్ రైటర్ గా కంటిన్యూ అవుతారా? మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవ్వాలి, అవకాశం వస్తే మంచి మెలోడీస్ ఇవ్వడానికి. అంటే ఇంకా ట్రెండ్ తగ్గట్టు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి కూడా ఇస్తాను. అలా కూడా మనకు ఎక్స్పీరియన్స్. మెలోడీస్ కి టైం ఉందా? మెలోడీస్ ఆదరణ ఉందా? అంటే ఇప్పుడు జనాలు మీ ఫస్ట్ సాంగ్ అలా ప్రణయ్ గోదావరి చెప్తుంది, ఖచ్చితంగా జనాలకు మెలోడీ అవసరం సార్. అంటే దానికి రెస్పాన్స్ అయితే ఉంది, పక్క కోరుకుంటున్నారు మెలోడీ కావాలని. ఖచ్చితంగా మెలోడీ అయితే బాగా రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఉంది సార్, ఇప్పుడు చేసుకుంటున్నారు కూడా. సో ఇప్పుడు ఈ ప్రణయ్ గోదావరి విశేషాలకు వచ్చినట్లయితే, ప్రణయ్ గోదావరి ఎప్పుడు రిలీజ్ కి వెళ్తుంది? డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు, చేస్తాం, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలి. ఇంకా ప్రణయ్ గోదావరిలో కాస్టింగ్ విషయానికి వస్తే, హీరో హీరోయిన్, ఆ హీరో ఎవరు, అతని నేపథ్యం ఏంటి? హీరో గారు అతని పేరు సదన్ సార్. సదన్ ఆలీ గారు ఉన్నారు కదా, కమెడియన్ ఆలీ గారు. అతను రిలేటివ్ బాబా గారు అని వాళ్ళ అబ్బాయి సార్, ఆలీ గారి చుట్టం. అతను బాగా చేశాడు సార్. అమ్మాయిది మహారాష్ట్ర, అమ్మాయి కూడా బాగా చేశాను సార్. అమ్మాయిని సెలెక్ట్ చేశారు అంటే డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. అంటే ఏదైనా అంతకుముందు సినిమాల్లో ఏమైనా చేసిందా? ఫస్ట్ టైం సార్. కాకపోతే అమ్మాయి చూడడానికి బాగుంది, ఒక రోజు షూట్ చేశారు, అమ్మాయి బాగుంది అని చెప్పి, యాక్టింగ్ చేయగలుగుతుంది అని చెప్పి ఇంకా ప్రొసీడ్ అయిపోయారు సార్. ఆలీ గారి దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా సినిమా రిలీజ్ విషయంలో? కానీ ఇప్పుడు ఆలీ ఒక పాపులర్ యాక్టర్ కాబట్టి ఆయన సపోర్ట్ చేసి సినిమాని ఏమైనా చేస్తే, ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావటం కానీ చేస్తే బాగుంటుంది. ఆయన చేస్తున్నారా? చేస్తారు సార్. అట్లా ఆ నమ్మకంతోనే మీరు దిగినట్టున్నారు. అవును సార్. ఆలీ గారు మా సినిమా ఓపెనింగ్ వచ్చాడు, బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. తర్వాత ఇంటికి వెళ్ళాం, చాలా సార్లు కలిసాము, ప్రమోషన్ పక్కా వస్తానన్నారు. అంటే మనం ఇంకా ప్రమోషన్ లో గట్టిగా దిగలేదు, అయితే సార్ వస్తారు, ఆలీ గారు కూడా రావడానికి రెడీగా ఉన్నారు. మిగతా కాస్టింగ్ ఎవరెవరు? సాయి కుమార్, పృథ్వీ గారు, 30 years పృథ్వీ గారు, జబర్దస్త్ రాజమౌళి గారు, మిర్చి మాధవి, ప్రభావతి. సాయి కుమార్ మెయిన్ క్యారెక్టర్. ఏంటి, నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్? బోత్ ఆర్ ఇంక్లూడెడ్. బోత్ సైడ్స్, 2 shades ఉంటాయి నా దగ్గర. డైరెక్టర్ పూర్వ అనుభవం ఏంటి విఘ్నేష్ గారు? అనుభవం తక్కువనే సార్, కాకపోతే సినిమాల మీద అవగాహన చాలా ఉంది. అంటే ఒక ఫ్రేమ్ ఎలా తీయాలి, ఆయనకు డెబ్యూ ఫిల్మే, ఎలా చేయాలనేది, కథను ఎలా తీసుకెళ్లాలనేది ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా సినిమాలోనే కనిపించింది. అసలు ప్రణయ్ గోదావరి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి నేపథ్యం, కథా నేపథ్యం ఏంటి? ఒక జాలర్ల అమ్మాయికి, ఒక మోతుబారి ఇంట్లో ఉండే ఒక అబ్బాయికి జరిగే ప్రేమ సార్. అది ఇద్దరి మధ్య జరిగే ఒక ప్రేమాయణం. అంటే జాలరులు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు గోదావరిలో అక్కడ ఉంటారు కదా సార్, అంటే లంక పొలాల్లో ఉంటారు. ఈ అబ్బాయి ప్రతిరోజు అక్కడికి వెళ్తాడు, లవ్ లో పడతారు. అలాగే అబ్బాయికి అమ్మాయి జరిగే లవ్. గోదావరి అనగానే ఒక పొయిటిక్ సెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ జరిగినటువంటి లవ్ స్టోరీ సార్. ప్యూర్ లవ్ స్టోరీ, గుడ్ లవ్ స్టోరీ. అంటే నిజం చెప్పాలి సార్, ఒక అందమైన ప్రేమ కథ సార్. ఇప్పుడు అలాంటి ప్రేమ కథ లేదు, ఒక కల్మషలేని ఒక ప్రేమ కథ. తెరపైన చూస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి సినిమాల్లో లొకేషన్స్ గానీ, ఆ లవ్ ఫీలింగ్స్ గానీ, ఆ ఫీల్ గుడ్ కంటెంట్ గానీ కరెక్ట్ గా పిక్చరైజ్ అవ్వాలంటే
సినిమాటోగ్రఫీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సినిమాటోగ్రాఫర్ ఎవరు, మీకు ఎలాంటి కాంట్రిబ్యూషన్ వచ్చింది ఆయన నుండి? ప్రసాద్ ఈదర్ అని మన ఈవి గారి రిలేషన్ సార్ అతను. అసలు ఆయన ప్రాణం సార్ సినిమాకి. ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ తెలుసా, ఫోటోగ్రఫీ అదరగొట్టారు, చాలా బాగా చేశారు. ఆయన సపోర్ట్ చెప్పలేనంత ఉంది ఈ సినిమాకి, ప్రణయ్ గోదావరికి. ఆయనే సినిమాని తీసుకెళ్తున్నారు, అంటే ఆ ఫోటోగ్రాఫ్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఖచ్చితంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారని కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్. అదర్ చీఫ్ టెక్నీషియన్స్ ఎవరెవరు? ఎడిటింగ్ అని మన వేణు గారు అని, వేణు కొడగంటి అని అతను ఎడిటర్ చేశారు సార్. షార్ట్ డైరెక్టర్ అంటే విజయకృష్ణ గారు, మీకు తెలిసి ఉంటుంది అతను. ఇంకా డాన్స్ మాస్టర్ అని మన లారెన్స్ అసిస్టెంట్ కళాధర్ గారు అని, అతను 4 సాంగ్స్ కంపోజ్ చేశారు సార్. ఒక సాంగ్ ఏమో రజనీ అని శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, ఇంకొకటి ఆమె కూడా, ఇంకో అబ్బాయి కూడా శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, ఇది తెల్లారి పొద్దులో పాట చేశాడు. ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఎలాంటి ఇండస్ట్రీ తోటి ఎలాంటి పరిచయం అనేటువంటి ఒక కొత్త బ్యాక్ డ్రాప్ పర్సన్స్ మీరు. మీకు ఇండస్ట్రీ నుంచి కాస్త కొంత సపోర్ట్ దొరికితేనే ఇలాంటి సినిమాలు ఫోకస్ లోకి వస్తాయి. అలాంటప్పుడు మీరు చంద్రబోస్ గారు లాంటి ఒక ఆస్కార్ అవార్డు విన్నరు, శేఖర్ మాస్టర్ ఈ రోజున సెన్సేషనల్ డాన్స్ డైరెక్టర్ అయిన, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, వీళ్ళందరి సపోర్ట్ ఎలా లభించింది? అసలు వీళ్ళందరి సపోర్టు దాన్ని చెప్పాలంటే క్రెడిట్ గోస్ టు సతీష్ గారు అండి, మన పిఆర్ఓ గారు. అతను 1 by 1 తీసుకెళ్లి పరిచయం చేశారు. ఒకసారి వినండి సార్, సాంగ్స్ బాగుంటే మీరు లాంచ్ చేయండి అని తీసుకెళ్లారు. వాళ్ళు వినగానే ఏమంటే అపార్ట్మెంట్ ఇచ్చారు సార్, పర్లేదు మనం లాంచ్ చేయొచ్చు, పిల్లోడు బాగా చేశాడు అని చెప్పి మన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. కోటి గారు బాగా ప్రశంసించారు, చంద్రబోస్ గారు కూడా బాగా ప్రశంసించారు. చంద్రబోస్ గారికి బాగా నచ్చినట్టుంది సాంగ్. అవును సార్, ఆయనగా ప్రణయ్ గోదావరి రిలీజ్ చేసింది. చూడకాయ నెమలికల్ అనే పాట అతను లాంచ్ చేశాడు. సో ఒక సినిమా విజయానికి మ్యూజిక్ అనేటువంటిది ఫస్ట్ సిగ్నేచర్, తొలి శుభ సూచకం. మ్యూజిక్ హిట్ అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. రేపటి మార్కెట్ లో బయ్యర్స్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, వీటిలో ఆ ఇంట్రెస్ట్ రావటం కారణం. సో మ్యూజిక్ పరంగా మీరు ఫస్ట్ సక్సెస్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఈ రోజున సినిమా తీయటం కంటే కూడా రిలీజ్ చేయటం చాలా కష్టం. మీకున్నటువంటి ఈ పరిచయాల దృష్ట్యా కానీ, ఇటు దృష్ట్యా కానీ సరైన ప్రమోషన్ దొరకకపోతే సినిమాని రిలీజ్ చేయటం అనేటువంటిది చాలా ఇది అవుతుంది. మీరు ఎలాంటి ప్లానింగ్స్ లో ఉన్నారు ఈ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి? సార్ మేము యాక్చువల్ అయితే ఓన్ గా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం సార్. నమ్మకం ఏంటంటే ఒక్కసారి ఆడియన్స్ సినిమా చూసారంటే డెఫినెట్లీ మౌత్ టాక్ తోటి సినిమా బాగుందని చెప్తారు తప్ప బాగాలేదు అని చెప్పలేరు సార్. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే కంటెంట్ మీద నమ్మకం అయితే 100% ఉంది సార్. సినిమా 100% బాగుంటుంది. అదే మళ్ళీ సినిమా హిట్ కూడా ఇక్కడే మాట్లాడతాను నేను, అంత నమ్మకం సార్. ఖచ్చితంగా ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకునే నమ్మకం అయితే ఉంది సార్. కంటెంట్ అదే మా పబ్లిసిటీ, అదే మన ప్లాట్ఫామ్. సో కంటెంట్ మీద ఫెయిత్ తో. అవును సార్, 100% కంటెంట్ సినిమా. ఇక్కడ అందరూ డెబ్యూటే. సాయి కుమార్ గారు 30 years పృథ్వీ వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. టెక్నికల్ గా అందరు కొత్త వాళ్ళే. టెక్నికల్ గా అయితే టోటల్ గా కొత్త వాళ్ళు. డైరెక్టర్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, లిరిసిస్ట్ కొత్త, కెమెరామెన్ ఆల్రెడీ చేశారు సీనియర్. ఓకే, కంటెంట్ మీద వెళ్తున్నాం సార్. విజయావకాశాల మీద మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అంచనాలు అయితే భారీగా అంటూ ఏం లేవు సార్. సినిమా బాగా తీశారు కొత్త వాళ్ళైనా అని ఆ మాట వస్తే చాలు అని ఒక ఆశతోటి అయితే ఉన్నాం సార్. ఖచ్చితంగా ఆ మాట వస్తని నమ్ముతున్నాను. ఇది బాగుంది, ఎందుకంటే అసలు తెరాలు జించేస్తుందండి, సూపర్ డూపర్ హిట్ అవుతుందండి అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు కాకుండా ఒక మంచి ప్రయత్నం చేశారు, మంచి రిజల్ట్ వచ్చుద్ది అనేటువంటి ఆశ నమ్మకం ఉంది సార్. కొత్త వాళ్ళని సరే మంచి ప్రయోగం చేశారు, మంచి సినిమా తీశారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో సుమన్ టీవీ ఆల్వేస్ స్టాండ్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. సినిమా ఇండస్ట్రీలో సంవత్సరానికి 200 సినిమాలు వచ్చినా అట్లా 90% సినిమాలు నిర్మించేది కొత్త వాళ్ళే. సినిమా ఇండస్ట్రీ మనుగడ కొనసాగుతుంది కూడా కొత్త నిర్మాతలు రాబట్టి. ఎప్పటికప్పుడు ఆఫ్ కోర్స్ వస్తున్నారు, కొంతమంది ఎదురు దెబ్బలు తింటున్నారు, పోతున్నారు. అయినా సరే కొత్త వాళ్ళు వస్తున్నారంటే అది కేవలం 90% ఇండస్ట్రీని బతికిస్తుంది కొత్త నిర్మాతలు, కొత్త టెక్నీషియన్స్, వీళ్ళే అనమాట. సో ఇలాంటి వాళ్ళకు ఒక సక్సెస్ అనేటువంటిది వస్తే ఆ సక్సెస్ని డబ్బు కంటే కూడాను ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని, మళ్ళీ ఇంకొక సినిమా తీయటానికి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటాన్ని ఒక మాండేటరీగా సుమన్ టీవీ కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఆ పరంపరలో భాగంగానే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఎందుకంటే మీ మ్యూజిక్ బాగా హిట్ అయింది. ఇలాంటి ఒక మ్యూజిక్ జనంలోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ సినిమా టైటిల్కి కానీ, ప్రణయ్ గోదావరి టైటిల్ కూడా బాగుంది. కాబట్టి తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతం ఉంది, మంచి విజయం వస్తుంది, మంచి సక్సెస్ని
మీరు చూస్తారన్న ఆశాభావంతో, చూడాలనేటువంటి దీంతో ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ముందుగా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. మీ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే మరలా మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.